అందరికీ నచ్చేలాగా ప్రతి ఒక్క సీను చాలా జాగ్రత్తగా చేసామండి. ఇందులో పనిచేసిన మొత్తం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ సబ్జెక్టుకు బాగా దగ్గరే కనెక్ట్ అయి చేయటం వల్ల ఈ చిత్రం మొత్తం ఒక దృశ్యకావ్యమైంది. ఈ చిత్రం దృశ్యకావ్యమే కాకుండా ఇందులో మాతో పాటు కమలాకర్ గారు దృశ్యకావ్యమే కాదు శ్రవణం కూడా ఒక కావ్యమే అన్నంత రీతిలో పోటీపడి చాలా అద్భుతంగా సంగీతాన్ని అందించారు. వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. వారికి ప్రత్యేకమైన నమస్కారాలతోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ టైం చేస్తున్న హీరో హీరోయిన్ అలా అని ఈ సినిమాలో అనిపించలేదు, చాలా బాగా చేశారు. నెక్స్ట్ మధునందన్ గారు ప్రత్యేకమైన పాత్రలో అందరినీ చివరిదాకా అలరిస్తూనే ఉంటారు. నాకు తెలిసి దాదాపుగా మధునందన్ గారికి ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదేమైనా మేము ఎన్ని చెప్పినా ఇప్పుడు రొటీన్గా వస్తున్న హర్రర్ చిత్రాలకి పూర్తి భిన్నంగా ఉంటున్న చిత్రం ఇది. ఇది ఒక లవ్ ఎమోషనల్ స్టోరీ, కంప్లీట్లీ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. సో ఇది నిజంగా ఒక దృశ్యకావ్యమే అవుతుంది. సో మాకు నచ్చింది, అందరికీ నచ్చేలాగా తీసాం. ఇది March 18th మీ ముందుకు వస్తుంది. సో ద ఫైనల్ జడ్జిమెంట్ బై ఆడియన్స్. థ్యాంక్ యూ. రామకృష్ణ రెడ్డి గారి నుంచి తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే నా కోసం మెడ్రాస్ వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకొని ఈ వర్క్ నాకు ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. రెడ్డి గారికి ఎక్స్ట్రాడినరీ సినిమా తీశారు. అది నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే తెలుస్తుంది. అండ్ నాకు నచ్చిన విషయం ఇందులో ఒక్క ఫైట్ లేదు, ఒక ఐటమ్ సాంగ్ లేదు. అది రెగ్యులర్గా ఉండే పిక్చర్స్కి దీనికి డిఫరెన్స్. ఈవెన్ ఒక్క స్టంట్ లేదు, ఒక్క ఐటమ్ సాంగ్ లేదు, ఒకటి ఉంది ఫాస్ట్ బీట్ సాంగ్ అని రెగ్యులర్గా ఉండేది కాదు. అండ్ ఎస్పెషల్లీ ఏ కళలో అనే సాంగ్ ఈ సినిమాకి మళ్ళీ ఒక వాన ప్రాణం, ఎంత మెలోడీ, చాలా కళలు నిలిచిపోయినాయి ఆ పాటలు. आई एम सो सॉरी, मैं अभी उतना फ्लुएंटली तेलुगु नहीं बोल पा रही हूँ, बट थोड़ा थोड़ा समझ रही हूँ. तो सबसे पहले मैं थैंक यू बोलूँगी कि इस मूवी के कैरेक्टर के लिए मुझे सिलेक्ट किया हमारे डायरेक्टर सर ने. बहुत ही अलग कैरेक्टर था और जैसे अभी उन्होंने बोला सिर्फ इमोशनल रोमांटिक नहीं है, उसमें हॉरर भी है, कॉमेडी भी है. तो सारे मुझे लगता है सारे इमोशंस हर कोई इस मूवी में है और बहुत अच्छा लगेगा सबको ये मूवी देखते वक्त. और स्पेशली सॉन्ग्स, मतलब मुझे उतना तेलुगु समझ नहीं आता था, लेकिन फिर भी वो म्यूज़िक मैं फील कर पाई और मुझे वो इमोशन समझ आए. इतना अच्छे तरीके से वो म्यूज़िक किया हुआ है. सो थैंक यू सो मच. నిఖిల్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రామకృష్ణ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దృశ్యకావ్యం వినడానికి ఎంత బాగుందో చూడడానికి కూడా అంతే అందంగా ఉంటుందండి. ఇట్ హ్యాస్ గాట్ లవ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్. ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, కమలాకర్ సార్ హెస్ గివెన్ అ ఫ్యాబులస్ మ్యూజిక్. వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. And it was nice working with Madhu sir and Madhu garu and Racharavi, all the technicians. Thank you all for coming. కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు ఆయన చెప్పిన విధానం బాగా నచ్చింది. బికాజ్ హీఈస్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ ఆయన చెప్పినప్పుడు సార్ అంటే ఆయన ప్యాషన్ ఐ కుడ్ అండర్స్టాండ్ హిస్ ప్యాషన్. అండ్ ఎక్కడో అంటే సినిమా ఎట్లా ఉంటుంది ఏంటి, ఆయన ఎట్లా చేస్తారా చేయరా, అసలు ఫస్ట్ టైం డైరెక్టర్ ఈయన చేయగలుగుతాడా అవన్నీ పక్కన పెట్టేసి, సార్ మీ మీద ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాసుకున్నాను సార్. అంటే సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు కూడా నాకు హోప్ లేదు అసలు సినిమా స్టార్ట్ అవుతుందని. బికాజ్ చాలామంది కథలు చెప్తా ఉంటారు, సార్ మంచి క్యారెక్టర్ ఉంది అంటారు, అండ్ దే డోంట్ ఎండ్ అప్ సీయింగ్ ద డే లైట్ ఆఫ్ ద డే. ఇది కూడా అదే అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి, సార్ బంచ్లో డేట్స్ కావాలన్నారు, డేట్స్ ఇచ్చాను. చిన్న సినిమాగా స్టార్ట్ చేశాను సార్ అని అన్నారు. బట్ టుడే ట్రైలర్ అండ్ టీజర్ చూస్తే ఇది ఐ డోంట్ థింక్ దిస్ ఫిలిం విల్ బీ అ స్మాల్ ఫిలిం ఎనీమోర్. అంటే అంత స్టాండర్డ్లో ఉంది. ఆర్ఆర్ కానీ లేదా సినిమా టెక్నికల్ సైడ్, ద టేకింగ్ ఆఫ్ ద మూవీ, కెమెరా వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. సార్ మీకు అంటే ఫస్ట్ టైం డైరెక్టర్గా అస్సలు కనపడట్లేదు సార్ ఏ ఫ్రేమ్ కూడా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు
ఫర్ ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ ఫర్ ఫిల్మ్స్, ఈ సినిమా మీ గురించి క్లిక్ అవ్వాలి, మీరు నా గురించి అని చెప్పారు కానీ వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ గురించి క్లిక్ అవుతే మీరు ఇంకా 10 సినిమాలు చేస్తారు, మాలాంటి ఆర్టిస్ట్కి ఇంకా 10 సినిమాలు దొరుకుతాయి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నేను యాక్చువల్లీ నా షూటింగ్ నుంచి వస్తున్నాను. నేను షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడికి బయటికి రాను, బికాస్ నా మేకప్ గెటప్లో ఉంటాను కాబట్టి నేను ఐ బికమ్ లైక్ అ డెమన్, ఓన్లీ ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నాను. బట్ నేను ఈ సినిమా లాంచ్ చేస్తున్న టీజర్ అని కానీ ఐ వాంటెడ్ టు కమ్ అట్ ఎనీ కాస్ట్. నేను జస్ట్ ఇలా మేకప్ వైప్ చేసుకుని వచ్చేసాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండి, అండ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ మన బిఆర్కే రెడ్డి గారు. ఆయన నా సెట్కి వచ్చేసి హీ ఇన్వైటెడ్ మీ అండి, అండ్ ఆయన ప్యాషన్ చూస్తుంటే నాకు ఐ జస్ట్ ఫెల్ట్ వన్ థింగ్. ఇంతకుముందు ఇప్పుడు మధు చెప్పినట్టు ఐ జస్ట్ థాట్ దట్ అంత ప్యాషనేట్ పీపుల్ సినిమా ఇండస్ట్రీలో ఉంటే సినిమా ఇండస్ట్రీ చాలా చాలా బాగుంటుందండి. అండ్ వాట్ ఎవర్ ద వర్క్ నేను వస్తున్నాను సార్, ఐ కమ్ 100%, ఐ లాంచ్ ద టీజర్ అని చెప్పాను, బికాస్ ప్యాషనేట్ పీపుల్ ఆర్ వాట్ తెలుగు ఇండస్ట్రీ నీడ్స్. అండ్ ఆయన సెలెక్ట్ చేసుకున్న టీం కూడా అండి, నాకు తెలిసి ఒక సినిమా అంటే ఇట్స్ అ టీమ్ వర్క్, అండ్ ఆ టీంలో ద మెయిన్ పీపుల్ ద టెక్నీషియన్స్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కమలాకర్ గారు ఇస్ ఫెంటాస్టిక్, అండ్ ద డిఓపి సంతోష్ ఈస్ గివెన్ సచ్ గ్రేట్ విజువల్స్. నేను చూడగా నేను షాక్ అయ్యాను అసలు. నేను అక్కడ కూర్చున్నప్పుడు అన్నాను లైక్ ఏంటి ఆర్ఆర్ అదిరిపోయింది అంటే పక్క నుంచి మధు సెట్ లైక్ ఇట్స్ కమలాకర్ గారు అని. ఓ వావ్, దట్స్ ది రీజన్ వై అని. సో ఒక ఎడిటింగ్ కానీ, ఒక కెమెరా వర్క్ కానీ, ఒక మ్యూజిక్ కానీ, ఇవన్నీ తోడవుతే డెఫినెట్లీ ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అప్పుడు ఆర్టిస్ట్ కన్నా ఇట్స్ అ మెయిన్ థింగ్ ఇస్ అ డైరెక్టర్స్ జాబ్. అండ్ నాకు తెలిసి దృశ్య కావ్యం అంటే నేను ఒక చిన్న ఎక్స్పెక్టేషన్తో వచ్చా, ఇట్ మస్ట్ బి లైక్ అ లవ్ స్టోరీ, ఒక పోయిటిక్ లవ్ స్టోరీ అని. బట్ ట్రైలర్ చూడగానే ఐ వాజ్ బ్లోన్ అవే, నాట్ ఓన్లీ విత్ ద విజువల్స్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఆ స్టోరీ కంటెంట్ చాలా కనబడుతుంది అండ్ కొత్తగా ఉంది. అండ్ ఆ కంటెంట్ నాకు తెలిసి ఈ మధ్య చాలా వర్క్ అవుతుంది, ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలు ఆడుతున్నాయి. అండ్ ఐ వాంట్ టు విష్ ద హోల్ టీమ్ సక్సెస్. అండ్ నిజంగా ఐ విల్ డూ మై బెస్ట్ టు లైక్ ప్రమోట్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ సార్ కంగ్రాచులేషన్స్, అండ్ యంగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్, అండ్ ఆల్ ది బెస్ట్ యూ టూ. అండ్ చాలామంది కామెడియన్స్ కూడా ఉన్నారు లైక్ రచ్చ రవి అండ్ ఐ లవ్ యూ. జబర్దస్త్లో మీరు ఫేవరెట్ మాకు, యాజ్ వెల్ యాజ్ మధుబాయ్. సో వీళ్ళందరూ డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సినిమా ఇస్ రిలీజ్ ఆన్ March 18th రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా సినిమా చూడండి. ట్రైలర్ ఇస్ రియలీ గుడ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ సచ్ ఫిల్మ్స్ అండ్ ఎంకరేజ్ ఫిల్మ్ మేకర్స్, ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు రావాలి. మధుబాయ్ అన్నట్టు డెఫినెట్లీ ఒక 500 ఫ్యామిలీస్ ఏంటండి, చాలామంది మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్ ఉంటే సినిమా ఇండస్ట్రీ విల్ రన్. సో వీ నీడ్ దెమ్, వీ నీడ్ యూ టు సపోర్ట్ అస్. సో ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్ అండ్ ఎంకరేజ్ ద ఫిల్మ్.